ఉమ్మడి శ్రీకాకుళంకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సంబంధించి ఇప్పటికే కూడా 4 నియోజకవర్గాల్లో మొదటి విడతగా కూడా చంద్రబాబు నాయుడు సీట్లు ప్రకటించడం జరిగింది. ఆమదాల వలస, టెక్కలి, ఇచ్చాపురం, మరోవైపు రాజం. రెండో విడతలో భాగంగా నర్సన్నపేటకు సంబంధించి కూడా నర్సన్నపేట టీడీపీ సమన్వయకర్త బగ్గు రమణమూర్తికి ఈరోజు సీటు ప్రకటించడం జరిగింది. దీంతో మొత్తం అంతా కూడా నర్సన్నపేట అతని సొంత గ్రామం మొబ్బుగాలో కూడా మొత్తం అంతా కూడా అభిమానుల తాలూకా సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు అతని ఇంటి వద్ద కూడా మొత్తం వేలాది మంది కార్యకర్తలు అంతా కూడా రావడం జరిగింది. తమ ప్రీతమ నేతకు టికెట్ ఇవ్వడం పట్ల కూడా మొత్తం అభిమానులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా ఆయన ఇక్కడి నుంచి మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఈరోజు ర్యాలీ చేపడుతున్నారు. ఇక్కడ మనతో పాటు బగ్గు రమణమూర్తి ఉన్నారు. సార్, మీకు టికెట్ వచ్చింది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గతంలో కూడా మీరు ఎమ్మెల్యే గెలిచారు, సీనియర్ నాయకులు. నాకు సంతోషకరమైన విషయం. నాకే కాదు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు యావత్ మంది నర్సన్నపేట నియోజకవర్గంలో ఉండే యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ క్షణం గురించి ఎదురు చూశారు. మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ కాదు, మొదటి నుంచి నా పట్ల కానీ లేకపోతే తెలుగుదేశం ఈ నియోజకవర్గం పట్ల కానీ ఒక అవగాహనతో ఉన్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించి నా విజయానికి కార్యకర్తలందరూ కృషి చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి ఆ విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు నా తాలూకా అభ్యర్థిత్వాన్ని ఈవేళ అనౌన్స్ చేయడం అది ఒక మంచి పరిణామం. మరి అతను ఏ ఆశయంతో అయితే నాకు టికెట్ ఇచ్చారో ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ నర్సన్నపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేస్తూ గతంలో ఏవైతే కార్యక్రమాలు చేసి ఆగిపోయి ఆ పనులు పూర్తి చేస్తూ కార్యకర్తల మనోభావాలకి తగ్గట్టుగా పనిచేసుకుంటాను. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ పదంలో ముందు వరుసలో ఉంచుతారని తెలియజేస్తున్నాను. సార్, ఇప్పటికే మీరు టికెట్ రాకముందు కూడా చాలా వరకు తిరిగారు కదా, ఎలా ఉంది? జనాల స్పందన ఎలా ఉంది? ఎప్పటికి ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తాం, మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ మన బిడ్డల భవిష్యత్తు కానీ అనే ఆలోచనతో ఈవేళ మా కార్యకర్తలే కాదు ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. ఈవేళ అలాగే రమణమూర్తి అంటే వాళ్ళకి తెలుసు, ఒక నీతిగా నిజాయితీగా నాకు గతంలో వాళ్ళు 14 నుంచి 19 నుంచి అవకాశం ఇస్తే ఏ రోజు కలిపి మా శాసనసభ్యుడు ఎటువంటి తప్పుడు చేయడు, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాడు, ఆ ఇచ్చిన పదవిని ఏ రోజు కలిపి తన గురించి కానీ నా గురించి కానీ నా కుటుంబం గురించి కాకుండా ప్రజల గురించే పనిచేశాడు. రేపొద్దున కలిపి ఆ విశ్వాసంతో పనిచేస్తాడని సంపూర్ణమైన విశ్వాసం నర్సన్నపేట నియోజకవర్గ ప్రజల్లో ఉంది. సార్, ఈసారి టికెట్లు ఇవ్వడం విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సర్వేలు చేస్తూ ఒక్కొక్కరికి చాలా పకడ్బందీగా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు రెండవ లిస్టులో సీట్ వచ్చింది కదా, ఏమనిపిస్తుంది? ఏం లేదు, పొలిటికల్ పార్టీస్ గెలుపు ఓటములు కలిపి చూసుకుంటుంది, లాయల్టీ పార్టీకి లాయల్టీ కలిపి చూసుకుంటుంది. దాంట్లో నాకు అవకాశం వచ్చింది. కారణం ఏంటంటే ఇది కార్యకర్తల తాలుగా అభిప్రాయం. ఇది పొలిటికల్ పార్టీస్ కార్యకర్తల అభిప్రాయం తెలుసుకుంటుంది, ప్రజల తాలుగా నాడి తెలుసుకుంటుంది. ఆ రెండింటిని అనుసరించే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అలాగే లాయల్టీ, నేను పార్టీ అభిప్రాయం నుంచి నాటి నుంచి నేటి వరకు కష్టాల్లో సుఖాల్లో పార్టీ ఉన్నాను కాబట్టి ఈ అవకాశం నాకు కల్పించారు. సార్, నియోజకవర్గంలో ఇప్పటికే మాజీ మంత్రి ఉన్నారు. ఆయన ఎటువంటి సమస్యలని మీరు ఇంతవరకు నెరవేర్చారు? ప్రజల నుంచి ఎటువంటి ఇబ్బందులు మీకు వస్తున్నాయి? నియోజకవర్గం తిరుగుతున్నారు కదా. అంటే ఈవేళ మా వాళ్ళంతా ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ఎంట్రీలోని కలిపి నేను క్షుణ్ణంగా చెప్పడానికి ఇంకోసారి మీరు వస్తే క్షుణ్ణంగా చెప్తాను. అంటే మీరు టికెట్ ఇచ్చారు కదా, మీకంటూ ఏ పెండింగ్ సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో? నెక్స్ట్ మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా. ఏ పెండింగ్ సమస్యలు మీకు నియోజకవర్గంలో వచ్చే 5 ఏళ్ళలో? చాలా ఉన్నాయి. సమస్యల హారమే ఉంది ఇక్కడ. 1, 2 అని చెప్పడానికి లేదు. ఆ సమస్యల హారాన్ని పూర్తి చేస్తూ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాను, ప్రజల మనిషిగా ఉంటాను, ప్రజల మధ్యనే ఉంటాను నేను అని ప్రజానీకంగా తెలియజేస్తున్నాను. సార్, ఈ ఎన్నికలు జరిగే వరకు మీ తరగతి ప్రచారం ఏ విధంగా ఉండకపోతుంది? ఇంతవరకు మీరు ఎంతవరకు తిరిగారు? ఇంక ఈ మిగతా నెల రోజులు ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే లేనప్పుడు కానీ నిత్యం ప్రజల మధ్యనే ఉన్నాను. ఒక గ్రామానికి ఇంచుమించు 5 సార్లు 10 సార్లు కలిపి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కొత్తగా వెళ్ళడం అని కాదు. అయితే అభ్యర్థిత్వాన్ని పార్టీ ఇచ్చి ప్రకటించిన తర్వాత ప్రతి గ్రామం వెళ్తాను, ప్రతి వీధి వెళ్తాను, ప్రతి వార్డు వెళ్తాను, వాళ్ళు కలుసుకుంటాను. గతంలో 14 నుంచి 19 వరకు చేసే
మరి మా పార్టీ ఏ కార్యక్రమాలు చేసింది, ఈవేళ వస్తే ఏ కార్యక్రమాలు చేస్తుందో సూపర్ 6 కార్యక్రమాలు కానీ 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం కానీ ఈవేళ ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మా మేనిఫెస్టోని కలిపి త్వరలో రిలీజ్ చేస్తారు. అది కలిపి ప్రజల మధ్యన పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి సత్తా మా నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఉంది అని తెలియజేస్తూ ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మళ్ళా రాష్ట్రంలో అధికారం కావాలంటే మీ రమణమూర్తిగా నాకు ఓటేయండి అని అభ్యర్థిస్తాను. బీజేపీ కూడా కలిసింది, సరే జనసేన బీజేపీ కలుస్తుంది, ఎలా ఉండబోతుంది ఈ పొత్తులు? అది కేంద్ర రాష్ట్రాల సంబంధాలు బాగుండాలి. ఆ ఆలోచనతో ఇవాళ బీజేపీ జనసేనతో కలిసి వెళ్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా బగ్గు రామమూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామో, నెక్స్ట్ ఈసారి కూడా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నర్సనపేట నియోజకవర్గం అనేక సమస్యలు పెండింగ్లో ఉండిపోయి ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా నర్సనపేటలో కూడా ఎక్కడికక్కడ సమస్యలన్నీ కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి. ఏ విధంగా కూడా ప్రభుత్వం సరిగ్గా ప్రజలకి సరైన సంక్షేమం కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఖచ్చితంగా టీడీపీకి నర్సనపేట నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా టీడీపీకి గెలిచి తీరుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులకు వస్తుంది. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీకు నెరవేరుస్తామంటే కూడా బగ్గు రామమూర్తి స్పష్టం చేస్తున్నారు.